సో ఇప్పటిదాకా పట్టుబడ్డ అతని ఆస్తుల చిట్టా ఏంటి ఒకసారి చూద్దాం. కియా, మహేంద్ర, బెలెనో కార్లు విలువ వాటిది 45 లక్షలు. అండ్ ఇంటి సామాగ్రి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు చూస్తే 30 లక్షలు. 19 విదేశీ మద్యం సీసాలు దొరికాయి. వాటితో సహా ఇంకో 20 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. సో 4 ఫ్లాట్లు, వాటి విలువ 1,23,00,000. అండ్ కూకట్పల్లిలో G+3 కమర్షియల్ బిల్డింగ్, దాని విలువ 1,82,00,000. గుత్తల బేగంపేటలో G+5 భవనం విలువ 2,90,00,000. ఇంకా భార్య పేరిట 4 రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి. 20 కోట్ల రూపాయల విలువ గల 10 అపార్ట్మెంట్లు ఉన్నాయి. అండ్ బ్యాంకు ఖాతాల్లో 52 లక్షల నగదు ఉంది. 2,094 గ్రాముల బంగారం ఉంది. విలువ 4 కోట్లుగా ఉంది. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే ఆస్తులు చూస్తే 28 కోట్లు ఉన్నాయి. బట్ బహిరంగ మార్కెట్లో అయితే మాత్రం 200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అన్ని కోట్లు సంపాదించాడు ఈ సాధారణ ప్రభుత్వ జీతగాడు. ఈ కేసులో అత్యంత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే అధికార హోదాని ఉపయోగించి ప్రైవేటు వ్యాపార సామ్రాజ్యం నిర్మించారు అన్న ఆరోపణలు. భార్య పేరుతో కంపెనీలు ఏర్పాటు చేసి నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టడం, అపార్ట్మెంట్ ప్రాజెక్టులు చేపట్టడం, భారీగా స్థిరాస్తులు కూడబెట్టడం వంటి అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఖైరతాబాద్లోని రెడ్కో ఆఫీస్తో పాటు హైదరాబాద్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 9 ప్రాంతాల్లోని ఆయన సన్నిహితులు, బినామీల ఇళ్లలో వేర్వేరు బృందంతో ఏకకాలంలో సోదాలు చేశారు. ఇంకా బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయాల్సి ఉంది. సైబర్ సిటీ సర్కిల్ నుంచి రెడ్కో దాకా వెంకటరమణ సర్వీస్ జర్నీపై ఏసీబీ ఫోకస్ పెట్టింది.